ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎఫ్డీఏ అప్రూవ్ చేయబోతున్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా హెచ్ఐవి వైరస్ బారి నుంచి ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ని మనం కాపాడవచ్చు. సో ముగ్గురు పేషెంట్స్కి హెచ్ఐవి వైరల్ లోడ్ 0 చేశారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకు తెలుసు చాలా రకాల వైరస్ చాలామందిపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య మనం 2019లో చూసిన కరోనా వైరస్ కూడా చాలామందిపై ప్రభావం తక్కువగా చూపించింది. కానీ తక్కువ శాతం ప్రజల మీద దాని ప్రభావం చాలా ఉధృతంగా చూపించింది, అంటే డెడ్లీయెస్ట్గా ఉంది. అలానే హెచ్ఐవి వైరస్ కూడా కొంతమందికి ఇన్ఫెక్ట్ కావట్లేదని శాస్త్రవేత్తలు గమనించారు. మొట్టమొదటిసారిగా 1994లో స్టెఫెన్ క్రోన్ అనే వ్యక్తికి హెచ్ఐవి రాలేదని, తను ఎయిడ్స్ పేషెంట్స్తో సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా రాలేదని గమనించారు. అయితే దీనికి కారణాలు శాస్త్రవేత్తలు అన్వేషించడం మొదలుపెట్టారు. అయితే ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే, క్రోన్ అనే వ్యక్తికి CD4 సెల్స్ మీద హెచ్ఐవి వైరస్ సెల్స్లోకి ఎంటర్ కావడానికి ప్రధానంగా తోడ్పడే CCR5 రిసెప్టార్ లేదని కంప్లీట్గా ఆబ్సెన్స్ అని శాస్త్రవేత్తలు గమనించారు. అయితే ఇంకొక ఆసక్తికరమైన పరిశోధన ఏంటంటే, 2000 సంవత్సరంలో ఇంకొక అద్భుతమైన విషయాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అదేంటంటే, సెక్స్ వర్కర్స్లో కొంతమందికి హెచ్ఐవి రావడం లేదని, అంటే 60 to 70 టైమ్స్ ఈ హెచ్ఐవి పేషెంట్స్తో సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా రావట్లేదని గమనించారు. అయితే దీనికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. ఈ గ్రూప్ ఆఫ్ సెక్స్ వర్కర్స్లో ఎందుకు హెచ్ఐవి ఇన్ఫెక్ట్ కావట్లేదని శాస్త్రవేత్తలు పరిశోధన మొదలుపెట్టారు. అయితే వీళ్ళలో CD4 లింఫోసైట్స్లో ఉన్న CCR5 రిసెప్టార్ మ్యుటేషన్ అనేది ప్రధానమైన కారణంగా గుర్తించారు శాస్త్రవేత్తలు. ముందు కేసులోనేమో స్టెఫెన్ క్రోన్ కేసులోనేమో కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ CCR5 రిసెప్టార్, అండ్ వీళ్ళలోనేమో మ్యుటేషన్ ఇన్ CCR5 రిసెప్టార్ని గమనించారు. అయితే దీన్ని ఈ న్యాచురల్ మెకానిజంని ఎలా ట్రీట్మెంట్ ఆప్షన్ కింద ట్రాన్స్లేట్ చేయాలి అని శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూ ఇప్పటికీ సక్సెస్ అయ్యారు. ఎలా అంటే, ఈ పేషెంట్స్ని హెచ్ఐవి రెసిస్టెంట్ పర్సన్స్ నుంచి బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ని కరెక్ట్ చేసి హెచ్ఐవి వచ్చిన పేషెంట్స్లో ఇంప్లాంట్ చేయడం ద్వారా ఆ వైరల్ లోడ్ని 0 చేశారు. సో ఈ మెకానిజంని, అంటే హెచ్ఐవి రెసిస్టెంట్ డోనార్ నుంచి బోన్ మ్యారో కలెక్ట్ చేసి, బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి హెచ్ఐవి పేషెంట్స్లో కంప్లీట్గా బోన్ మ్యారోని కిల్ చేసి, ఈ కొత్తగా ఉన్న రెసిస్టెంట్, అంటే ఈ డోనార్ నుంచి తీసుకున్న రెసిస్టెంట్ బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా హెచ్ఐవి వైరస్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు అని శాస్త్రవేత్తలు ముగ్గురు వ్యక్తుల మీద పరిశోధన చేశారు. 2008లో, 2019లో, 2022లో. సో ఈ ముగ్గురు నోన్ హిస్టరీ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంది. సో వీళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే క్రమంలో హెచ్ఐవి వైరస్ లోడ్ అనేది 0 అవ్వడం గమనించారు. సో ఈ విధానాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు FDA అప్రూవల్ కోసం పంపించారు. సో ఇది కనుక అప్రూవ్ అయితే కనుక హెచ్ఐవి పేషెంట్స్కి ఒక శుభవార్తే. అయితే దీంట్లో దాగి ఉన్న ఇన్హరెంట్ మెకానిజంని ఇప్పుడు చూద్దాం. వైరస్ ఎంట్రీకి ప్రధానంగా కావాల్సిన 3 రిసెప్టార్స్ ఉంటాయి. అవేంటంటే CD4 రిసెప్టార్, CCR5 కోరిసెప్టార్, CXCR4 కోరిసెప్టార్. అయితే వీటిలో ప్రధానంగా CCR5 రిసెప్టార్లో మ్యుటేషన్ జరగడం వల్ల వైరస్ లింఫోసైట్లోకి ఎంటర్ కాలేకపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అనుకున్నారు. అది 2008లో ఒక పేషెంట్కి బోత్ క్యాన్సర్ అండ్ హెచ్ఐవి ఉన్నాయి. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అయితే ఈ పేషెంట్కి ఫార్చునేట్గా హెచ్ఐవి వైరల్ లోడ్ తగ్గడం గమనించారు డాక్టర్లు. అయితే ఎందుకు తగ్గింది అనే దానికోసం మాలిక్యులర్ అనాలిసిస్ చేసినప్పుడు ఆ డోనార్ CD4 లింఫోసైట్ మీద ఉన్న కోరిసెప్టార్, అంటే CCR5 రిసెప్టార్లో Delta32 మ్యుటేషన్ వల్ల ఈ పర్సన్లో హెచ్ఐవి ఇన్ఫెక్ట్ కావట్లేదని గమనించారు, అంటే డోనార్లో. సో అదే పర్సన్ నుంచి హిమోపాటిక్ స్టెమ్ సెల్ తీసుకున్నారు కాబట్టి, బోన్ మ్యారో తీసుకున్నారు కాబట్టి, ఈ కంప్లీట్గా ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్, అలాగనే ఆ పేషెంట్ క్యాన్సర్ ఉంది కాబట్టి కీమోథెరపీ తర్వాత ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన పర్సన్కి, అంటే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్కి గ్రాడ్యువల్గా వైరల్ లోడ్ తగ్గడం గమనించారు. ఎందుకంటే ఈ CCR5 రిసెప్టార్లో మ్యుటేషన్ అనేది ప్రధానమైన కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే ఫస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ హూ వాజ్ రికవర్డ్ ఫ్రమ్ హెచ్ఐవి
వైల్ హీ వాజ్ అండర్ ద ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్. కీమోథెరపీలో భాగంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తారు. అయితే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక వైరల్ లోడ్ ఈ పర్సన్లో చెక్ చేసినప్పుడు వైరల్ లోడ్ 0 వచ్చింది. ఇప్పుడు మనం హెచ్ఐవి పేషెంట్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా హెచ్ఐవిని ఎలా అరికట్టవచ్చో మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. అయితే ముందుగా ఈ బోన్ మ్యారోని డొనేట్ చేసే డోనార్ని సెలెక్ట్ చేయాలి. సో ఆ డోనార్ కూడా స్పెసిఫిక్గా CCR5 రిసెప్టార్ మ్యుటేషన్ అయి ఉండాలి. సో ఆ CCR5 రిసెప్టార్ మ్యుటేషన్ ఉంటే మాత్రమే ఆ డోనార్ నుంచి మాత్రమే బోన్ మ్యారో తీసుకున్నప్పుడు ఈ హెచ్ఐవి ఇన్ఫెక్ట్ పేషెంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మాత్రమే వైరల్ లోడ్ తగ్గడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ఈ రెసిస్టెంట్ డోనార్స్ దొరకడం అనేది చాలా కష్టం. అయితే శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏం చేస్తారంటే CRISPR-Cas మెకానిజం ద్వారా జీన్ మోడిఫికేషన్ చేసి ఆ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్లో ఈ జీన్ మోడిఫికేషన్ అంటే CCR5 రిసెప్టార్లో డెల్టా 32 మ్యుటేషన్ ఇంట్రొడ్యూస్ చేసి ఆ స్పెసిఫిక్గా ఆ స్టెమ్ సెల్స్ని మాత్రమే ఈ హెచ్ఐవి పేషెంట్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి, బట్ ఇట్ ఈస్ రిమార్కబుల్ చేంజ్. ఫైనల్గా మన దేశంలో జరుగుతున్న రీసెర్చ్ గురించి ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో రీసెర్చ్ని 2 డైమెన్షన్లో చూడాలి. అది ఎలా అంటే క్వాంటిటేటివ్ వైజ్గా, అలానే క్వాలిటేటివ్ వైజ్గా. మనకి క్వాంటిటేటివ్ వైజ్గా చూసుకుంటే రీసెర్చ్ అనేది సఫిషియెంట్గా జరుగుతున్నప్పటికీ కానీ క్వాలిటీ అనేది చాలా పూర్గా ఉంది. దట్ డస్ నాట్ మీట్స్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్. సో దేశంలో చెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్లాట్ఫామ్స్లో చాలామంది ఎనీ సైంటిఫిక్ బ్రాంచ్ని ఫిలసాఫికల్గా చదివి రియల్ లైఫ్లో అప్లై చేయగలిగిన వాళ్ళు చాలామందికి ఒక రివల్యూషనరీ థాట్స్ అనేవి వస్తాయి. కానీ దేశంలో ఆ రివల్యూషనరీ థాట్స్ని ఐడెంటిఫై చేసి సరైన అవకాశాలు కల్పించడానికి అవకాశమే లేకుండా పోయింది. నేను కూడా ఇలాంటి దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఈ కాన్సెప్ట్ని 2007లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీలో కొంతమంది డాక్టర్లతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళలో చాలామంది ఈ కాన్సెప్ట్ వర్కౌట్ కాదు అంటూ డెరోగేటరీగా ఇన్సల్టింగ్ టోన్తో కామెంట్ చేశారు. అప్పుడు అనిపించింది దేశంలో పరిశోధన చేయాలంటే ఎంత కష్టపడాలో, అలానే ఎన్ని అవమానాలను ఎదుర్కోవాలో అని అనిపించింది. ఇలాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నప్పటికీ నేను రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ గివప్ చేయకుండా రిజనరేటివ్ మెడిసిన్లో ఆర్గాన్ రిజ్యూనేషన్ అండ్ ఆర్గాన్ రీజనరేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాను. సో నాలా స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళకి కొంత ఇన్స్పిరేషన్ ఇచ్చే ఆలోచనతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి కొత్తగా వచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్సే కాకుండా సరికొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఆలోచనతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ సో ఈ వీడియోని ఇంతటితో వైండప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.